ఓకే అండి, అందరికీ నమస్కారం. ఏపీ విద్యార్థులు చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలామంది చాలా అనుమానాలతో ఉన్నారు. 2018 తర్వాత భారీ మెగా డిఎస్సి రాయబోతున్నారు. రేపు ఆగస్టు 15 నాటికి నీ కళ నెరవేరబోతుంది. జూలై ఎండింగ్లో రిజల్ట్ ఇస్తే ఆగస్టు 15 నాడు నువ్వు గవర్నమెంట్ టీచర్గానే స్కూల్లో అడుగుపెట్టే రోజు రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు అనుమానాలు ఉన్నాయి. ఏంటిదంటే ఇక్కడ పర్సంటేజ్లో మారుపై ఆలోచన. 45% ఎస్సీలకి, 50% బీసీలకి. దీనివల్ల చాలామంది లక్షల మంది విద్యార్థులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది డిఎస్సికి. ఎన్సీఆర్టీలో లేదు ఇలాంటి విధానం ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి, అందుకే విద్యార్థుల కోరిక మేరకి 2018లో ఏ విధంగా అయితే డిగ్రీ పాస్ అయిన ప్రతి విద్యార్థులకి డిఎస్సి రాసే అవకాశం కల్పించారో అదేవిధంగా కల్పించమని చెప్పి చాలామంది విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు, అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ సంఘటన పైన రేపు 2-3 రోజుల్లో క్లారిటీ ఇవ్వబోతుంది. ప్రభుత్వం దీనిపైన ఒక ఆలోచన కూడా రాబోతుంది. మరొకటి, జిల్లా వైజ్గా పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఆలోచన. స్టేట్ వ్యాప్తంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంటే దాదాపు 15 రోజులు పడుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా అభ్యర్థులకి జిల్లా వైజ్గా ఆ జిల్లా డిస్ట్రిక్ట్ అంటే పేపర్తో ఒక ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచన ఉంది. తెలంగాణలో సైలెంట్గా ఎగ్జామ్ జరిగిపోయింది. తెలంగాణలో మనం ఇదే విధంగా చేయడం జరిగింది. ఈ పద్ధతిని అనుసరిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉన్నది. త్వరితగతిన అయిపోద్ది, ఇబ్బంది లేకుండా. విద్యార్థులు అంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తుంది. మరొకటి, వయసు పెంపుదలపై ఆలోచన. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు చాలామంది అభ్యర్థులు వయసు కోల్పోయారు. కాబట్టి పాపం దాదాపు 1,50,000 మంది పైగా వయసు కోల్పోయే అవకాశం ఉంది. 2018 నుండి ఇప్పటి వరకు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మెగా డేస్ ఇచ్చింది. ఇక్కడ ఇక చదువుకుందామనే ఆలోచనతో ఇలాంటి విధానాన్ని తీసుకురావడంతో చాలామంది విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. ప్లీజ్ సార్, ఆలోచించండి సార్, వయసు పెంచండి సార్, వయసు పెంచండి సార్, నాకు టైం ఇవ్వండి, అంటే ఏజ్ రిలాక్సేషన్ చేయండి సార్, అవకాశం ఇవ్వండి సార్. 2018 తర్వాత ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు సార్. గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి మీరే మాకు ఈ అవకాశాన్ని కల్పించండి సార్ అని చెప్పి ఎన్నో రోజుల నుండి ప్రభుత్వం వయసు పెంచుతుంది, మేము ఏదో ఒక జాబ్ సంపాదించుకొని వెళ్ళిపోతాం. ఈ కుటుంబ యొక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మహాకుటుంబ ప్రభుత్వంలోనే ఈ డిఎస్సి జాబ్ క్యాచ్ చేస్తామని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయినారు. ఇవాళ మీరు ఈ విధంగా నిబంధన పెట్టడంతో చాలామంది అక్కడ 1,50,000 మంది పైగా అభ్యర్థులు దూరమయ్యే అవకాశం ఇస్తారు. కాబట్టి ప్రభుత్వానికి చాలామంది విద్యార్థులు విన్నపిస్తున్నారు, పోస్ట్ పోన్ అవుతుందా? ఇదొక ఆలోచన. ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుందంటే, దాదాపు 20 రోజుల కిందే ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే విద్యార్థులకి ఉచిత శిక్షణలు ఇస్తుంది. బయట ఎమ్మెల్యేలు కూడా ప్రీ కోచింగ్లు పెట్టినారు. మరి కనీసము టెట్కు 3 నెలలు టైం ఇచ్చారు, డిఎస్సికి 3 నెలలు కూడా టైం ఇవ్వండి, 90 రోజులు లేదా 70 రోజులు ఇవ్వండి అని చెప్పి విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు.
కానీ ఎస్సీ వర్గీకరణ వల్ల ఆలస్యమైంది నోటిఫికేషన్. రేపు అకాడమిక్ ఇయర్ నాటికి డిఎస్సిని ఫిలప్ చేయాలి, డిఎస్సిని కంప్లీట్ చేయాలి, త్వరితగతిన ఎగ్జామ్ పెట్టాలి. వీళ్ళ విద్య ఎప్పటి నుంచో చదువుతున్నారు, అక్కడ ఎప్పటి నుంచో నోటిఫికేషన్ ఇస్తాము అనే ఆలోచనలో ఉంది. కాబట్టి అందుకే మేము అకాడమిక్ ఇయర్ వరకు ఈ డిఎస్సిని కంప్లీట్ చేసుకోవాలి, రేపు ఆగస్టు నుండి స్కూల్లోకి పంపించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఇలా ఆలోచనతో ఉంది. కాబట్టి మీరు 45 రోజులకి ప్రణాళిక వేసుకోండి. చాలామంది విద్యార్థులు విన్నపాలు చేస్తున్నారు, చాలామంది విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, కొంత టైం ఇవ్వండి అడుగుతున్నారు, కానీ నమ్మకం లేదు దీనిపైన. చూశారు కదా ఏపీ గ్రూప్ 2 మీరు చూశారు కళ్ళారా. కాబట్టి మేము ఈ నోటిఫికేషన్ ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే కొత్త నోటిఫికేషన్లకు ఇబ్బంది అయింది, త్వరితగతిన పెట్టి కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. కాబట్టి విద్యార్థులారా, ఒకవేళ మీ విన్నపాలు విని ప్రభుత్వం పోస్ట్ పోన్ చేస్తే మీకే మంచిది, కానీ పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం కనిపిస్తలేదు. కాబట్టి 45 రోజులు మీరు ప్రణాళిక వేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ని ఇక్కడ 3 డేస్ ఇక్కడ 3 డేస్ కంటెంట్, 3 డేస్ ఇక్కడ మెథడ్స్, 3 డేస్ ఇక్కడ సైకాలజీ, 3 డేస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. వాటిపైన మీరు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చదువుతున్నారో అవే చదవండి. మొన్నటి వరకు ఏం చదవరు అవే చదవండి. కొత్త ఈ మార్కెట్లో ఏది కనిపిస్తుంది చదవకండి. ఇంకోటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10కి 10 మార్కులు మన యాప్ ద్వారా మీకు వస్తాయి. ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు ఇది. ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే ఎప్పుడో 45 రోజులు, ఎప్పుడో 30 రోజులకి మీ క్రితమే పేపర్ తయారై ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో 10 డేస్ బిఫోరే, 15 డేస్ బిఫోరే అక్కడ ఉన్న అంశాలు కూడా అందులో మనకు వస్తాయి. కాబట్టి ఇక్కడ 2nd వీక్ 3rd వీక్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అందుకే దాదాపు 10 మార్కుల కరెంట్ అఫైర్స్లో 12 ప్రశ్నలు ఇక్కడ 20 మార్కుల ప్రశ్నలు అయితే 10 మార్కులు, మరి 12 ప్రశ్నలు ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మిగతా 8 ప్రశ్నలు అక్కడ స్టాండర్డ్ జీకేతో ఉంటాయి. ఈ దేశంలో ప్రధానమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం లేటెస్ట్ అంటే వెల్ఫేర్ స్కీము, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, ఏపీ సింబల్ పైన, ఏపీ గుర్తుల పైన, ఏపీ ఖనిజాల పైన, ఆంధ్ర కాశ్మీరు, కూచిపూడి ఇలాంటి అంశాలపైన, P4 ప్రోగ్రాము, ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీము, దీపం పథకం 2 ఇక్కడ ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే నరేంద్ర మోడీకి మార్చేసి నుండి అత్యున్నతమైన అవార్డు, శ్రీలంక నుండి అత్యున్నతమైన అవార్డు, థాయిలాండ్లో బీమ్స్టెక్ మీటింగ్స్, ఈ మధ్య మరణించిన కస్తూరి రంగన్ ఎన్ఈపీ కమిటీ చైర్మన్, రీసెంట్లీ ఇక్కడ పోపు ఫ్రాన్సిస్ I అక్కడ మరణించారు. ఆయన అంత్యక్రియలకు రాష్ట్రపతి ముఖ్య అతిథి. రీసెంట్లీ ఏప్రిల్ 22 నాడు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మందిని మనం టూరిస్టులు కోల్పోయాం. ఆ ఉగ్రవాదుల కార్యక్రమాల నిర్మూలన కోసమే ఆపరేషన్ ఇక్కడ టిక్కాను ప్రయోగించాం. మన వైమానిక దళాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ అక్రమన్, ఈ మధ్య సింధు నది జలాలు, ఈ మధ్య వచ్చేసి ఇక్కడ సిమ్లా ఒడంబడిక, ఇలాంటి లేటెస్ట్ ప్రజెంట్ జరుగుతున్న మన అయిపోయిన ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ, అదేవిధంగా వచ్చేసి ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్, లాస్ట్ ఇయర్ అయిపోయిన ఒలింపిక్స్ గేమ్స్, రీసెంట్లీ ఇక్కడ వాళ్ళ అంశాలపైన ఎగ్జామ్లో మన సునీత విలియమ్స్ కానీ, రేపు శుభం శుక్లా స్పేస్లోకి వెళ్ళబోతున్నాడు. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఇక్కడ 118వ స్థానం. ఎన్నో స్థానం అమ్మా? 118వ స్థానం. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్నో లోక్సభ ఇది? 18 లోక్సభ. 18 త్రిపుర ఏమైంది? 81 అంటే ఏం గుర్తు రావాలి? జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు. ఈ లెవెల్లో టోటల్ మీకు ఎవ్రీడే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా ఈ మన యాప్లో యాడ్ అయి ఉంటాయి. మీకు ఇక్కడ మన యాప్ అంటే యాప్లో టెస్ట్ సిరీస్ అంటే ఎగ్జామ్స్ కూడా, అంటే ఎవ్రీడే ఎగ్జామ్స్ కూడా
ఉంటాయి ఇక్కడ మన యాప్లో వచ్చేసి. టోటల్ స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఎనపండి. 24 ఏళ్ల నుండి ఏపీడిఎస్ కోసం నేను క్లాసులు చెప్తున్నా. టోటల్ అక్కడ మన యాప్ను మీరు పర్చేజ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ టోటల్ ఎనపండి 10కి 10 అంటే పాలిటిక్స్ జీకే, ఎకనామిక్ జీకే, సైన్స్ జీకే, ఒకే జాగ్రఫీ జీకే, లేటెస్ట్ అంశాలు, రీసెంట్లీ పంబన్ వంతెన ప్రారంభం, 3D ప్రింటెడ్ అంటే రైల్వే స్టేషన్ ఇక్కడ, అంటే జపాన్లో స్టార్ట్ ఇక్కడ, ఇలాంటి అంశాలన్నీ కూడా మన యాప్లో లేటెస్ట్ అంశాలు ఉంటాయి సార్. ఇక్కడ యాప్ పర్చేజ్ చేయండి, కొనుగోలు చేయండి. టోటల్ అనపు బయట పుస్తకాలు చూస్తే అది ఎప్పుడో ప్రింట్ అయిన బుక్, అంటే 2024 జూన్ 12 నుండి మే 2nd వీక్ వరకు లేటెస్ట్ అంశాలు, స్టాండర్డ్ జీకే, ఈ అంశాలు చూసుకోండి. టోటల్ మీకు ఎనపైద్ది. ఓకే, మీ విన్నపాలు విని ప్రభుత్వం ఇక్కడ పోస్ట్పోన్ చేస్తే మంచిది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం, కానీ ప్రభుత్వం చేసే ఆలోచన లేదు. కానీ ఇక్కడ పర్సెంటేజ్ మార్పుల పైన, జిల్లా వైజ్గా పరీక్షల పైన నిర్వహించాలని చెప్పి వయసు పెంపుదల పైన ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది గ్యారంటీగా ఇవి మాత్రం అయింది, కానీ పోస్ట్ పోన్ మాత్రం అక్కడ ప్రభుత్వం ఆలోచన లేదు. చేస్తే ఇంకా మంచిదే. మీరందరూ కూడా రేపటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో నువ్వు టాపర్గా ఉండాలి. సార్ మా జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి, ఏమైతే సార్ కాదు, అక్కడ 2 పోస్టులు ఉన్నప్పుడే చాలామంది ఎవరు చదవరమ్మా, 2 పోస్టులు ఉన్నప్పుడే. కాబట్టి అలాంటప్పుడే ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేసినారనుకో, 96 మంది ఉట్టి అప్లై అంటే ఏదో రాసే బ్యాచ్ ఉంటుంది. ఆ 4 ఎవరైతే ఉంటారో కష్టపడతారో ఆ 4 ఇట్లా 2 మాత్రమే ఆ పోస్ట్ పోగొట్టుకొని వెళ్ళిపోతారు. ఓకే, పోస్టులు తక్కువ ఉన్నప్పుడే సరే ఎవరు పట్టించుకోరు అక్కడ. కాబట్టి ఈసారి గవర్నమెంట్ స్కూల్లో నువ్వు టీచర్గా ఉండాలి, ఒక టీచర్గా తిరిగి వెళ్ళాలి, నీ పల్లెకు ఒక ఉద్యోగాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. నీ ఊరు డీపీలో నీ ఫోటోని అక్కడ పెట్టుకునే రోజు కోసం నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఇంకా కొన్ని రోజులు చాలా వరకు కూడా టైం పడదమ్మా. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక టీచర్గా ఉండాలి, మీరు ఒక టీచర్గా తిరిగి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ.